అలాగే సీసీ రోడ్లు వాళ్ళు 854 కిలోమీటర్లు వాళ్ళు 5 సంవత్సరాల్లో పెడితే మనం వచ్చింది మన ఊరి లోపల ఉండే రోడ్లకి వాళ్ళు 884 కిలోమీటర్లు 5 సంవత్సరాల్లో వేస్తే మనం వచ్చి 6000 కిలోమీటర్లు వేసాం అధ్యక్ష. అలాగే బీటీ రోడ్లు 5 సంవత్సరాల్లో వాళ్ళు 239 కిలోమీటర్లు వేస్తే మనం 1331 కిలోమీటర్లు వేసాం అధ్యక్ష. అలాగే ఆల్ స్కీమ్స్ మన రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళు మొత్తం పెట్టిన ఖర్చు అధ్యక్ష 5 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన ఖర్చు 4610 కోట్ల రూపాయలు అయితే మనం ఖర్చు పెట్టింది 11,506 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. CCBT రోడ్ అన్ని కలిపి 8100 కిలోమీటర్లు వాళ్ళు 5 సంవత్సరాలు వేస్తే మనం ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాకుండానే 17,551 కిలోమీటర్ల రోడ్లని ఈ రోజున మనం పూర్తి చేయడం అలాగే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, మనం నిజంగా కనుక చెయ్యాలి ప్రజలకి అనుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా రకరకాల దారులు వెతికాం. మనకి అప్పులు మిగిలిపోయినాయి, కష్టాల్లో ఉన్నాం, ఉన్న ఒక 100 కోట్లు ఎలా సర్దాలి, దేనికి ప్రయారిటైజ్ చేయాలని చెప్పి ఇది మా చిత్తశుద్ధి అంతా ఏంటంటే లాస్ట్ మైల్ జనానికి ఎలా అందించాలి అన్న ఒక తపన ఈ రోజున మనం ఇంత బలంగా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. అలాగే గ్రోత్ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2014-19 వచ్చినప్పుడు మనకి విడిపోయినా కానీ 13.50% మనకు ఉన్నప్పుడు అదే 19-24 వచ్చేటప్పటికి 10.5% పడిపోయింది. కానీ మనకి 9 లక్షల పైచులకు అప్పు ఉండి ఇన్ని మనకి పోలవరం లాంటి ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేసి అమరావతిని కట్టకపోయినా కానీ స్టిల్ మన ఇన్ని దెబ్బలతో పాటు మన ఎదురు దెబ్బలు తింటూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం 24-25 సంవత్సరానికి గాను 11.75 ఆర్థిక అభివృద్ధిని చూపించిందంటే ఇది ఎంత బలమైన దార్శనికతతో కూడిన ఈ లీడర్షిప్ ఉందో మనకు తెలియజేస్తా ఉన్నది. సో మనస్ఫూర్తిగా ఇది నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి 2019-24కి మనకి వాళ్ళకి 16,000 కోట్లు వస్తాయి. ఈ ప్రభుత్వం రాగానే 24-25కి 32,712 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ పెట్టింది. అలాగే 25-26కి 53,915 కోట్ల రూపాయలు ఇవ్వడం మనకి కేటాయించడం జరిగింది. ఇది చాలా బలమైన మనకి ఆశయాలను ముందుకు తీసుకెళ్తా ఉంది అధ్యక్ష. దీనికి నేను కోరుకుంటుంది కూడా ఈ అలయన్స్ చాలా బలంగా ఉండాలి అనేది నా ప్రజల సభ్యులందరికీ కూడా నేను నా ఆకాంక్షని నా ఆశయాన్ని తెలియజేస్తాను. నేను ఎందుకు ఇంత తపన పడ్డాను, రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రం వెనుకబాటు పడిపోయింది, దీనికి ఎవరు ముందుకు తీసుకెళ్ళలేము అనుకున్న దాంట్లో నేను ఏమీ ఆశించకుండా 2014లో మన అలయన్స్ కోసం నేను కష్టపడ్డాను. అలాగే 19లో కూడా ఉండాలని కోరుకున్నాం, అది పరిస్థితుల్లో కుదరలేదు. కానీ 24 వచ్చేటప్పటికి నేను పార్టీ పరంగా అన్ని తగ్గి అన్ని రకాలుగా ఎందుకు పెట్టానంటే ఇది నేను పార్టీగా గెలవడం కంటే కూడా నేను ఇండివిజువల్గా సాధించడం కంటే కూడా నేను కోరుకుంది 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని ఒక నా తపన. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కోరుకుంటుంది. ఇప్పుడిప్పుడే మనం చిన్నపాటి ఒక 1 పాయింట్ అభివృద్ధి చూసాం మనం ఇప్పటికీ. ఇది ముందుకెళ్ళాలి, ఇంకా మన ఆకాంక్షలను ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇది మనలో ఉన్న ఏమన్నా సరే చిన్న సవరణ